హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ ఉంటుంది కదా, ల్యాబ్లో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అనేది భర్తీ చేశారు. సో మనకి దీనికి సంబంధించిన కొన్ని వివరాలు అనేది మీకైతే తెలియజేస్తాను. బేసిక్ ఇన్ఫర్మేషను మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చూసి చదివి అప్లై చేయండి. ఎక్కడ డబ్బులు అనేది రిజిస్ట్రేషన్ ఫీజు అంతా ఏమీ కట్టకండి. ఎందుకంటే అన్నీ చూసి చదివి అప్లై చేస్తే నిజంగా వాళ్ళు రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా రిజిస్ట్రేషన్ ఫీజు అడిగితే అప్పుడు పే చేయండి, కానీ ఊరికనే ప్రతిదానికి పే చేయకండి. సో అది నా తరపున మీకు ముందుగానే రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అది అండ్ మన ఛానల్లో జెన్యూన్ జాబ్ అప్డేట్సే వస్తూ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ అనేది ఉంటాయి. సో ఇప్పుడైతే మన వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూస్ఫుల్గా ఉంటుందని అయితే చెప్తున్నాను. సో ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు. ఇక్కడ వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోసిస్ అండ్ ల్యాబొరేటరీ అనేది ఇచ్చారు కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ అని అయితే ఇచ్చారు. సో అది అయితే ఇక్కడ ది ఫాలోయింగ్ పోస్ట్ టు బి ఫిల్డ్ అప్ ద మనకి కాంట్రాక్చువల్ బేసిస్ ఆఫ్ స్టేట్ లెవెల్ వేరియస్ రీసెర్చ్ డయాగ్నోసిస్ ల్యాబొరేటరీ స్కీమ్ ఎంటైర్డ్ సిట్టింగ్ ఆఫ్ ద నేషనల్ వైడ్ నెట్వర్క్ ల్యాబొరేటరీస్ ఆఫ్ ద మేనేజింగ్ ఎపిడమిక్స్ అండ్ న్యాచురల్ ఇది కాల్మిటీస్ అనేది ఇచ్చారు కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ అనేది ఇచ్చారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బనారస్ హిందూ యూనివర్సిటీ అయితే ఇచ్చారు. సో మనకి ఇందులో నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ అండ్ ఫౌండింగ్ ఏజెన్సీ డిహెచ్ఏ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ 18K పర్ మంత్ అని అయితే ఇచ్చారు శాలరీ. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ 30 years అని అయితే ఇచ్చారు. సో అది అండ్ ఇక్కడ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ కొన్ని అయితే ఇచ్చారు. సో ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ ఇక్కడ ఉంది కదా, ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఇందులో ఇక్కడ ఆ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో కొన్ని డిఫరెంట్ టైప్గా అయితే ఉన్నాయి. అవి అందులో హై స్కూల్ మెట్రిక్ లెవెల్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అనేది ఇచ్చారు. ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కామన్ ల్యాబొరేటరీ టెక్నిక్స్ అయితే ఇచ్చారు. సో ఇది ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ జాబ్స్కి ఏంటంటే హై స్కూల్ మెట్రిక్ 10th క్లాస్ అనేది కంప్లీట్ అయితే అయ్యి ఉండాలి. 10th క్లాస్ కంప్లీట్ అయ్యాక మీకు బేసిక్ ల్యాబొరేటరీ గురించి ఏదైనా తెలిసి ఉండాలి. సో అది మెయిన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, డిసరబుల్ అనేది ఇచ్చారు. టు మెయింటైన్ హైజీనిక్ అండ్ క్లినికల్నెస్ ల్యాబొరేటరీ విచ్ ఇన్క్లూడ్స్ క్లీనింగ్ ద ఫ్లోర్, బెంచ్ టాప్ అండ్ వాష్రూమ్స్, టు సిగరెట్ అండ్ డిస్పోజ్ బయోమెడికల్ వేస్ట్ అకార్డింగ్ ద సోప్ అండ్ పర్ఫార్మ్ ఇన్ ద ల్యాబ్ రిలేటెడ్ వర్క్ డ్యూటీస్ అసైన్డ్. సో మీరు ఒక ల్యాబ్లో చేశారంటే అక్కడ కంపల్సరీగా అన్ని డీటెయిల్స్ కూడా అన్ని ఇన్ఫర్మేషన్స్ కానీ ఏవి కానీ అక్కడ చేసే వర్క్ కానీ కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు వచ్చి ఉండాలి, మంచిగా చూసుకోవాలి. సో అదొకటి ఇచ్చారు. అండ్ ఏజ్ లిమిట్ అనేది చూడండి 30 years అనేది ఇచ్చారు, 30 years. అండ్ రెమ్యునరేషన్స్ యాజ్ పర్ డిహెచ్ఆర్ గైడ్లైన్స్ ప్రకారంగా అయితే ఉంటుందంట. అంటే వీళ్ళ యొక్క ఉంటుంది కదా, వీళ్ళ యొక్క గైడ్లైన్స్ ప్రకారంగానే శాలరీ అనేది ఉంటుందంట. అండ్ ఇక్కడ చూడండి రిలాక్సేషన్స్ ఫర్ ఉమెన్, ఓబీసీ, నాన్ క్రిమ్, ఎస్సీ క్యాండిడేట్స్ విల్ బీ కన్సిడర్డ్ ద జియో రూల్స్ అనేది ఇచ్చారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఉమెన్స్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అనేది ఇస్తారంట ఏజ్ రిలాక్సేషన్స్. సో అదొకటి వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇంకా ఇచ్చారంటే అందులో జాయిన్ అయ్యాక ఉంటాయి కదా కొన్ని ఎక్స్పైర్ ఆఫ్ కాంట్రాక్టు అండ్ ట్యూనర్ అండ్ లీవ్స్, అకామిడేషను. సో అదొకటి ఇక్కడ అకామిడేషను ఇచ్చారు. ది ఇన్స్టిట్యూట్ విల్ ప్రొవైడ్ నో అకామిడేషన్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదంట. అండ్ లీవ్స్ ది అపాయింట్ ద లీవ్స్ ఎంటైల్మెంట్ షాల్ బి ఇక్కడ గవర్నర్డ్ బై ద ఫౌండింగ్ ఏజెన్సీ లీవ్స్ పాలసీ యాజ్ మనకి ఆప్షన్స్లీ అయితే ఇచ్చారు. సో అంటే వీళ్ళ యొక్క రూల్స్ ప్రకారంగా లీవ్స్ కూడా ఉంటాయంట. సో అది అండ్ ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు, మీరు ఒకసారి చూసి చదవండి. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫాము, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేయాలి. సో ఈ అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో అది అయితే ఇక్కడ మనకి చూడండి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదు. ఇక్కడ ఒక ఫోటో అనేది రీసెంట్గా తీసుకుంది, అది ఒక ఫోటో అనేది పేస్ట్ చేయాలి. మీ యొక్క ఫుల్ నేమ్ బ్లాక్ లెటర్స్లో రాయాలి, సర్నేము, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఇంటి పేరు, మీ యొక్క పూర్తి పేరు అనేది ఫిల్ చేయాలి. అండ్ సెక్స్ మేల్ అండ్ ఫీమేల్, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు. సో మెచ్యువల్ స్టాటస్ మ్యారీడా, అన్మ్యారీడా.
సో మెచ్యూర్ స్టేటస్లో మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. సో అది. అండ్ ఫాదర్ అయితే ఫాదర్ నేమ్ అని మేల్స్ క్యాండిడేట్ రాయండి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అన్మ్యారీడ్ అయితే వీళ్ళు ఫాదర్ నేమే రాయాలి. మ్యారీడ్ వాళ్ళు ఏంటంటే హస్బెండ్ నేమ్ అని ఫిల్ చేయాలి. సో అది. అండ్ మెయిలింగ్ అడ్రస్ అంటారు కదా, సో మనకి కార్డ్స్లో ఉంటుంది కదా, ఆధారు, పాను, అకౌంట్ ఇట్లాంటి కార్డ్స్లో ఉండే అడ్రస్ అనేది ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనేది ఫిల్ చేయాలి. సో అది. అండ్ ఇక్కడ టెలిఫోన్ నెంబరు, ఫాక్స్ నెంబరు, పాన్ నెంబరు, పిన్ నెంబర్ ఉంటుంది కదా, సో మనకి పిన్ కోడ్స్ ఉంటాయి కదా, ఆ నెంబరు అండ్ మొబైల్ రెగ్యులర్గా యూజ్ చేసే మొబైల్ నెంబరే ఇవ్వండి. అండ్ ఆల్సో టెలిఫోన్ నెంబర్ అయినా అది ఇక్కడ టెలిఫోన్ అయినా మొబైల్ నెంబర్ అయినా రెండు ఒకటే ఇవ్వండి. అండ్ ఈమెయిల్ అడ్రస్ ఇది కూడా రెగ్యులర్గా యూజ్ చేసే ఈమెయిల్ అడ్రస్ ఇస్తే మీకు యూస్ఫుల్ అవుతుంది. ఆఫ్టర్ మీకు ఫర్దర్గా మీతో వీళ్ళు కమ్యూనికేట్ అవ్వాలంటే ఇది మెయిల్ నెంబర్ ఇస్తే బెటరు. సో అది. పర్మనెంట్ అడ్రస్ చెప్పాను కదా, మిల్లింగ్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటైతే పర్వాలేదు. కొంతమందికి మిల్లింగ్ అడ్రస్ వేరేగా ఉంటుంది, పర్మనెంట్ అడ్రస్ వేరేగా ఉంటుంది. సో అది జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకొని ఆ రెండింటికి డిఫరెన్సెస్ తెలుసుకొని రాయండి. సో మిల్లింగ్ అడ్రస్ వేరే, పర్మనెంట్ అడ్రస్ వేరే. కొంతమందికి రెండు ఒకటే ఉంటుంది, కొంతమందికి వేరువేరుగా ఉంటుంది. సో అది. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, సో యాజ్ పర్ మనకి కార్డ్స్ ప్రకారంగానే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండాలి. సో అదొకటి చూసుకోండి. అండ్ మనకి వెదర్ బిలాంగ్, సో మీ యొక్క క్యాస్ట్ ఏంటి అదొకటి. ఇక్కడ స్టేట్ ఆఫ్ డొమైస్, మీ యొక్క స్టేటు, నేషనాలిటీ, రిలీజన్, మీ మతం ఏంటి, మీ యొక్క నేషనాలిటీ ఏంటి, ఇండియానా లేకపోతే ఏంటనేది ఇక్కడ రిలీజన్, మీ యొక్క క్యాస్ట్ ఏంటనేది కూడా ఫిల్ చేయాలి. సో అదొకటి. అండ్ ఫైనల్లో మీకు టెన్త్ ఇంటరు, డిగ్రీ ఇవన్నీ కూడా ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ యూనివర్సిటీ, ఎంత పర్సంటేజ్ మార్క్స్, సో ఎంత స్కోరు, ఏ క్లాసు, ఏ డివిజను, అన్ని ఇయర్ పాస్ అయ్యారు అన్ని కంప్లీట్గా ఇక్కడ ఫిల్ చేయాలి. ఇవన్నీ ఫిల్ చేశాక సో ఇవన్నీ కూడా ఒకసారి చూసి ఇక్కడ ఫైనల్లో సిగ్నేచరు, డేటు, ప్లేసు అన్నీ కూడా ఫిల్ చేయాలి నీట్గా. ఎక్కడ మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకండి, జెన్యూన్ ఇన్ఫర్మేషనే ఇవ్వండి. అది అడ్రస్ అయినా, మొబైల్ నెంబర్ అయినా, ఈమెయిల్ ఐడి కానీ ఇవన్నీ కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే బెటరు, ఏ అప్లికేషన్ ఫామ్లో అయినా సరే. సో ఇది. అండ్ ఇంకా ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చారు మనకి, ఎలా సెలక్షన్ చేస్తారు, సెలక్షన్ ప్రాసెస్ ఏంటనేది కూడా ఇక్కడ వీళ్ళు మొదటే చెప్పారు. సో అవన్నీ కూడా మీరు ఒకసారి చదవండి. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్స్ కూడా ఇచ్చారు. సో మనకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందంట. సో అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, అది బేసిక్ మనకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఇది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.